ఈ ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి 2 లేఅవుట్ వద్ద పేదలతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆనందనగర్ నుంచి కొమరగిరి లేఅవుట్ వద్దకు ర్యాలీగా వెళ్లిన రామకృష్ణను పోలీసులు అనుమతులు లేవని అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల సమస్యలపై స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చాం. ఇల్లు లేని పేదవారికి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై రైతులకు కౌలు ఇచ్చినా సాగు చేయడంపై పేదలు మండిపడ్డారు. తక్షణమే కూటమి ప్రభుత్వం కబ్జాదారుల నుండి భూమిని స్వాధీనం చేసుకుని ఇల్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పద్ధతిగా ఇప్పుడు ఎవరిలో గెలిపించేస్తారు గవర్నమెంట్ టెంట్ వేస్తాం గుడి వేస్తామంటే ఊరుకుంటామా? కళ్యాణ్కి 3 సెంట్లు ఇచ్చారు. ఇచ్చారమ్మా చెప్పాలి. ఆయన రాష్ట్ర పార్టీ నాయకులు డేగా ప్రభాకర్ గారు, మధు గారు, జిల్లా కార్యదర్శి బోరకొండ గారు అందరూ కూడా పాల్గొంటా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పేదలకు అండగా ఉంటాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఈ సంవత్సరంలోగా ఇళ్ల స్థలాలు రావాలి. వాళ్ళ ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. అవి ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. అదే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే టిట్కో ఇళ్ల నిర్మాణం చేశారో ఆ ఇళ్లన్నీ కూడా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. ఎవరైతే డిపాజిట్లు చెల్లించారో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటికి కూడా బయట పెట్టారు. కాబట్టి అక్కడ ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అక్కడ రేషన్ షాప్ కూడా పెట్టాలి. ఆ రకంగా ఆ ప్రాంతంలో ఉంటున్న లబ్ధిదారులందరికీ కూడా ఈ టిట్కో ఇళ్లు ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ పోరాట కార్యక్రమాన్ని రూపొందించాం. తప్పకుండా టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేంత వరకు, ఇళ్ల స్థలాల పంపిణీ జరిగేంత వరకు, ప్రతి లబ్ధిదారునికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటిస్తా ఉన్నాం. ఇవాళ ఇన్ని వేల మంది పేద ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే దీన్ని బట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ పేదవాళ్ళు ఇళ్ల స్థలం కావాలనే వాళ్ళు, భూమి కావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకొని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళందరికీ ఇళ్ల